ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘోరమైన అవమానం జరిగింది. మీటింగ్ లెడ్జర్ బుక్ లో ఆయన పేరే కనిపించలేదు. పైగా ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరును మాత్రం లెడ్జర్ బుక్ లో ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిర్వాహకులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ని ఎలా పిలిపించి అని ప్రశ్నించారు. పార్టీ నేతల తీరుతో మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. నేతలు బుజ్జగించడంతో ఆయన బలవంతంగా కాసేపు మీటింగ్లోనే కూర్చున్నారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య సభను కొనసాగించి మమా అనిపించారు కాంగ్రెస్ లీడర్స్. రేవంత్ పాలనలో కాంగ్రెస్ సీనియర్లకు తగిన గౌరవం లేకుండా పోయింది. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఘోరమైన అవమానం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది? రవీందర్, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశంలో జీవన్ రెడ్డి అలకబోనినటువంటి జీవన్ రెడ్డి సభ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేశాడు. దాదాపుగా సభ బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇవాళ తలపెట్టినటువంటి పార్లమెంట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి సంజయ్ కుమార్ పార్టీలో ఏ హోదాలో డయాస్ పైన కూర్చున్నారు. ఇది పార్టీకి సంబంధించిన విషయము. పార్టీ ఎన్నికల వ్యూహంతో పాటు అంతర్గత విషయాలు చర్చించుకోవాల్సిన మీటింగ్ లో పార్టీ మారిన వ్యక్తి ఏ హోదాలో వచ్చి కూర్చుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు సంజయ్ కుమార్ వర్గంతో పాటు సంజయ్ వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకోవడం జరిగింది. సభలో గందరగోళమైన పరిస్థితి ఏర్పడడంతో సభ దీపదాస్ మున్షితో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇతర మంత్రులు కూడా హాజరైనారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. లెడ్జర్ బుక్ లో సీనియర్ అయినటువంటి జీవన్ రెడ్డి పేరు లేకపోవడంతో అగౌరవపరిచినట్టుగా ఫీల్ కావడం జరిగింది. ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మారిన వారికి సముచిత స్థానం కల్పించి పార్టీలో ఉన్న వారికి అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమని మహేష్ కుమార్ గౌడ్ ని నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో సభ్యులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులతో పాటు వారించే ప్రయత్నం చేసిన జీవన్ రెడ్డి నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికంటే నేనే సీనియర్ నాయకుడిని, పార్టీ విధి విధానం ఏందో నాకు తెలుసు, కొత్త సంస్కృతికి మీరు ఆజ్యం పోస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. స్వయాన మహేష్ కుమార్ గౌడ్ కారు వద్దకు వెళ్లి బదింలాడికి తీసుకొచ్చి సభలో కూర్చుండబెట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు ఫ్లెక్సీ వివాదం కూడా చెలరేగింది. జీవన్ రెడ్డి ఫోటో చిన్నగా ఉండి సంజయ్ కుమార్ ఫోటో పెద్దగా పెట్టడంతో మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంట్లో సభలో పార్లమెంట్ సమావేశంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సీనియర్ నాయకులకు గౌరవం లేకుండా పోయింది. కనీసం పట్టించుకోవడం లేదు. పార్టీలు ఫిరాయించిన వాళ్ళు, పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని వారికి ఇవాళ అందలమెక్కిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిపైన ఇలా వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని దీపదాస్ మున్షికి ఈ జీవన్ రెడ్డి స్పష్టించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.